మరి మన మంత్రి జానయ్య గారు కూడా ఉన్నారు, క్లుప్తంగా మాట్లాడతారు. సరే అయిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కూడి చేరవచ్చినటువంటి మీ అందరికీ బలి యొక్క బలిపీఠ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ వందనాలు. హ్యాపీ పండగశాల. ఏ పండగశాల? హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ హ్యాపీ పండగశాల, మేరీ మేరీ పండగశాల, హ్యాపీ హ్యాపీ పండగశాల, మేరీ మేరీ పండగశాల, హ్యాపీ హ్యాపీ పండగశాల, మేరీ మేరీ పండగశాల. దేవునికి స్తోత్రం. హుషారుగా ఉన్నారు అందరికి? సంతోషంగా 118 కీర్తనలో 24 వచనంలో ఈ చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, మాట చదువుతుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఏమండి ఉత్సాహించి సంతోషించదు. దేవునికి స్తోత్రం. అందులో ఎలా ఉండాలి? ఉత్సాహంగా. పుట్టినంటే మీకు ఉత్సాహం లేదా? ఎలా ఉండాలి? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? యేసు ప్రభు వారికి నీ ప్రాణశాల పడకుండా లింక్ ఏంటి? ఏంటది? యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? ప్రాణశాలల పండుగలో పుట్టారు. ఎలా? ఆ పుట్టడానికి కారణాలు లేఖనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సమయాదంతా మనం పూర్వ దినాల్లో అయితే ప్రభాసం గారు అందరూ క్యాలెండర్ వేసుకొని ఆ క్యాలెండర్ మీద ఖచ్చితంగా రుజువుపరుస్తూ వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. అవన్నీ చెప్పాలని చాలా టైం పట్టింది. మీరు ఒకసారి వెళ్ళిపోవాలి. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి అరుదించే నాకై అవతారము ఆవాన్ని చాటుచు
Happy Panajala. Happy Panajala. Happy Panajala. Cristo Neanagudero. Cristo Neanagudero. Cristo Neanagudero. Cristo Neanagudero. Hallelujah. 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 దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? అందరూ చక్కగా ఎస్ఐ వారికి లేక ఎస్ఐ క్రీస్తు వారిని వాళ్ళందరూ లోకానికి పరిచయం చేయొచ్చండి. ఎవరికండి? లోకానికి పరిచయం చేయాలి. ఎలాగా? ఎలా పరిచయం చేయగలం? మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా పరిచయం చేయొచ్చు. ఆయన్ని గొర్రెలు కాపరులు ఏం చేశారు? ఆయనను పూజించి వచ్చేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు విన్న వాటిని గురించి అనేకంతో చెప్పుకుంటూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. మేము కూడా పన్నిసార్లు పండుగలు ఇంకా ఏమి జరిగిందనంటే ఏం చెప్పారంటే బాల్య ఏం చెప్పలేదు. చెప్పండి బాలే అలా చక్కని విషయాలు చెప్తారు. మరి బైబిల్ యొక్క గ్రంథంలో అనేక విషయాలు వారు మనకి తెలియజేస్తూ వచ్చారు. పరమదానికి స్తోత్రం. వినాలి కానీ అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరత మనకి ఎంతో ఉందన్నమాట. దేవుని సంఘానికి ముఖ్యంగా ఎవరికండి? దేవుని సంఘం అంటే ఎలా ఉండాలి?
సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ సంఘం అది? జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమును. మనందరూ కాదా లోకాంతట్లో కూడా మనం ఎందుకంటే మనం బైబిల్లో ఉన్న పండుగను చేస్తున్నాం, బైబిల్లో ఉన్న అమావాస్యలు చేస్తున్నాం, బైబిల్లో ఉన్న నెలలు మనం కూడుకుంటున్నాం, బైబిల్లో ఉన్న సంవత్సరాలు మనం బైబిల్లో లేని ఏది కూడా మన దగ్గర ఉందా? ఏది కూడా లేదు మన దగ్గర. దేవునికి స్తోత్రం. మనం తరచి చూసినా మన దగ్గర అలాంటిది ఏమి మొత్తం కూడా దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి దేవుని వాక్యం మనం చెప్తా ఉంది. యేసుక్రీస్తు వారి లోకంలో మనందరి కొరకు పుట్టాడు, అనేకుల కొరకు పుట్టాడు. దేవునికి స్తోత్రాలు. ఎక్కడ పుట్టారు యేసుప్రభు వారు? ఎక్కడ పుట్టారు ఆయన? ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారు? బాబు గారు అంటున్నారా? ఎక్కడ పుట్టారు? అన్నిసార్లు పండుగలో పుట్టారు. ఏ ఊరిలో పుట్టారు? అది చెప్పాలి. ఎక్కడ పుట్టారు ఆయన? వ్యక్తుల ఏపులో పుట్టినటువంటి మెస్సీ వారు వారు ఎక్కడ పుట్టాలి? ఇక్కడ పుడితే అంత అందరి కూడా పశువుల పాకలో ఎవరు పుట్టారని? పుట్టాడని దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఈ పుట్టిన దినాలు 8 దినాలు 7 దినాలు మనకి ఇచ్చాడు దేవుడు. 8వ దినాలు ఒక దినంగా ఈ దినాలన్నీ కూడా మనం సంతోషించాలి, ఆనందించాలి. ఏంటంటే ఆనందంగా ఉన్నాను సంగతి నాటికి తగిలిందా 1,00,000 రూపాయలు ఇప్పుడు ఆనందం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయనకి ఏదో మేలు జరిగితే ఏం చేస్తాం? మనం ఆనందపడతాం. మంచిదే కాదు, దానికంటే ముందు ఎవరు పుట్టారు? మనం ఆనందించాలి. అంటాడు ఏమంటాడంటే కొందరు రథములను బట్టి, కొందరు గుణములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి ఏం చేస్తున్నాం? మనం సంతోషించాలి. ఈ దినము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు ఏం చేయాలట? ఉత్సహించి సంతోషించండి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఉత్సాహించాలంటే ఈ దినమంది అనగా ఈ నెలలో 7వ నెల ఏతాన్యమైన నెలలో 15వ తారీఖున శుద్ధపూర్ణవ రోజున యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు? యేసు ప్రభు పుట్టాడు. అది నాకు తెలియాలంటే ఏ పరిశీలన చేయాలంట? లేఖనాలను పరిశీలన. దేవునికి స్తోత్రం. ఏ పరిశీలన చేయాలి? అది లేఖనములు పరిశీలించండి ఓ క్రైస్తవమా, యేసయ్య పుట్టుకను గ్రహించండి. లేఖనములు పరిశీలించండి ఓ క్రైస్తవమా, యేసయ్య పుట్టుకను గ్రహించండి. లేఖనములయందు నిత్య జీవము అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. లేఖనములయందు నిత్య జీవము అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. యేసయ్య పుట్టుకను గుర్తించుమా, గుర్తించుమా. యేసయ్య పుట్టుకను గుర్తించుమా, గుర్తించుమా. లేఖనములు పరిశీలించండి యేసయ్య పుట్టుకను. ఏ పరిశీలన చేయాలంట? లేఖనం పరిశీలన చేయాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 3వ వచనం ఏమంటాడు? నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట నీకు
అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఏం చెప్పండి మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము ఆయన తిరిగి ఉండడానికి మన లేఖనం ఉంది, చనిపోవడానికి లేఖనం ఉంది, సమాధి చేయబడడానికి లేఖనం ఉంది, ఆయన తిరిగి లేవడానికి. ఎవరిని సాక్ష్యం పెట్టారు? ఎవరిని మనుషులు ఎవరిని పెట్టారు? ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. 39వ వచనం ఎవరి సాక్షిగా లేఖనములు ఎన్నో నీకు నిత్య జీవము కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చే కాబట్టి చెప్పండి. ఎవరు? లేఖనాలు. దేవునికి స్తోత్రం. లేఖనాలు లేకుండా యేసుప్రభువు కొట్లా, లేఖనాలు లేకుండా యేసుప్రభువు చనిపోవాలా, లేఖనాలు లేకుండా యేసుప్రభువు తిరిగి దానికి ఏముంది? అందుకని లేఖనాలను పరిశీలన చేయండి. మీరు పరిశీలన ఎందుకు చేస్తున్నారంటే మీరు నిత్య జీవం పొందాలని లేఖనాలను మీరు పరిశీలన చేస్తున్నారు, మంచిదే. ఆయన అంటున్నాడు అదే నన్ను వచ్చి కానీ మీరు బ్రతుకురాలి. ఎవరి గురించి? ఏసయ్య గురించి లేక మెస్సయ్య గారి గురించి ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. లేఖనం కావాలి. దేనికైనా సరే వాక్యము ఆధారం లేకుండా మనం ఏం చేసినా అదేమైపోతుంది? వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. రోజైనా పండుగైనా మరొకటైనా ప్రభు చెప్పారు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, అక్రమం చేయవాలని నైతుని ఓటి మీరు ఎవరు నాకు? ఎందుకంటే అక్రమం అంటే క్రమాన్ని వేయటమే అక్రమం. క్రమాన్ని వేయటమే అక్రమం. కాబట్టి వీళ్ళు ఏం మీరారు? క్రమాన్ని మీరి డబ్బు ఎవరు మనం విమర్శించలేదు అని అది నిజంగా చేయలేకపోతున్నారు. ఎవరు చేయలేకపోతున్నారంటే నిజమైన దేవుని సహాయం చేయలేకపోతున్నారు. అందుకే దేవుని సహాయం ఎలా ఉంటుంది? అందుకే సత్యం 4 గోడల మధ్యలో ఉంటుంది, బయటకు అతను ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం మేము చుట్టాలపాడులో కానీ ఎక్కడన్నా సరే దండయాత్ర తిరుగుతాం. దండయాత్ర ఇంటి పర్ణశాల పండుగ గురించి చెప్తాం, యేసు ప్రభు గురించి చెప్తాం. రాత్రి 4-5 గంటలు తిరిగాం, 3 గంటలు చేసి ఎందుకంటే చెయ్యాలి, చెప్పాలి. దాన్ని 4 గోడలు బట్టి డబ్బు ఏముంది? అవునుందా? మనకే పండుగ ఎవరికి? ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? తెలియాలంటే మనం అందరం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? సహకరించాలి. మనందరం సావులతో సహకరించాలి, సంఘంతో సహకరించాలి. సహకరిస్తే రోమని వ్యాధి ఎక్కేశారు మనోళ్ళు ఎక్కేశారు. నేను చెబుతుంటే పెద్దగా పడుతుంది అనమాట. నిద్రపోయిన కూడా చెప్తున్నారు. చెప్పే బాధ్యత మనది, ఇదే బాధ్యత అంతే కదండి. ఏమంటే ఈ ప్రయాసం ఒక్క ఆత్మ రక్ష పడితే చాలండి. ఒక్క ఆత్మ కొరకు దేవుడిలో 99 గొర్రెలను విడిచిపెట్టి దేనికోసం వెళ్ళాడు? ఒక గొర్రె కోసం వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ప్రయత్నించిన ఒక్క ఆత్మ రక్ష పడితే చాలు. దేవునికి మహానందం అంట, దేవునికి మహాసంతోషం. అందుకని పండుగలు వచ్చినప్పుడు అయినా మనం అందుకే ఒక పాట ఉంది, ఎవరంటే దేవుని సంగమా మేల్కోనిరా,
దేవుని సంగమా మేల్కోనిరా, యేసు నేడే పుట్టెను, యేసు నేడే పుట్టెను, యేసు నేడే పుట్టెను, యేసు నేడే పుట్టెను. దేవుని సంగమా మేల్కోనిరా, దేవుని సంగమా మేల్కోనిరా, యేసు నేడే పుట్టెను, యేసు నేడే పుట్టెను, యేసు నేడే పుట్టెను, యేసు నేడే పుట్టెను. ప్రభువునికి స్తోత్రం. మన విజయబాబు గారి సంఘం కొరకు ద్వారకా తిరుమల మొత్తం నడిచి ముసలోడు ముక్కోడు కుర్రోడు అందరూ సైకిల్కి మైక్ కట్టుకొని వృద్ధులైనటువంటి ఆమె దేవుని సేవకురాలు అమ్మగారు కూడా లేవలేకపోయినా నడవలేకపోయినా అలాగే నడుస్తూ వచ్చారు. సంఘంలో వృద్ధులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెనకాడరు. మనం అంటాం మేము నడవలేమండి, చెప్తున్నా రేపు రేపు రాత్రి మారేడుమూడు, రేపు రాత్రి మారేడుమూడులో కూడా అది కూడా కొంచెం పెద్ద ఊరే. నేనంతా తిరిగి చెప్తాం దేవునికి చాలా మంది ఐదవ సహోదరులు అక్కడ రక్షణ అయినా వాళ్ళందరూ సహకరిస్తారు. ఎవరికి కూడా మానవ సంభవంలో మనం చేస్తాం. చేయాలి, చేస్తేనే తెలుసుకుంటుంది. చెప్పుకోవడంలోనే ఉంటుంది. ఇదేనా చెప్పుకోవడంలోనే ఉంటుంది. ఎవరికి లేకపోతే ఈ మైకే ఈ సౌండ్ బాక్స్ వినబడుతుంది చుట్టుపక్కల ఇక్కడ వరకే తెలుసు. ఇంకెవరికైనా తెలుసా? అందుకని స్తోత్రం. ప్రకటన సత్యాన్ని 4 గోడల మధ్యలో నుండి బహిర్గతం చేయాలి. సంఘాలు అదర్ సంఘాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ ఏమీ లేకపోయినా చూడండి, బజార్లో డబ్బు కొట్టి ఎంతమంది పోయి అక్కడ వాడడం, బజార్లో కూర్చుని డబ్బు కొట్టి ఎంతమంది పోయి చేస్తాడు కూడతారనమాట. అలాగా ఎంతో మంది ఆ విధంగా ఉన్నారు. కానీ మనం మరి దానితో పాటు సత్యాన్ని మనం చెప్పగలిగితే, ప్రచురం చేయగలిగితే ఈ సత్యము బహిర్గతము. దేవునికి స్తోత్రం. 4 గోడల మధ్యలో ఉన్న ఈ సత్యం కదా, అది ప్రయాసపడాలి. దాని కొరకు మనం నడుము కట్టుకోవాలి, ఒక ప్రణాళిక, ఒక బెరీస్ వేసుకోవాలి. ఆ ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా కొన్ని ఆత్మలుగా మనం వారు వినినను వెనకపోయినను. అంతేనా? ఎవరైనా ఎదుగుతా వారు వినినను వెనకపోయినాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వేంటి చెప్పాలి. దేవునికి ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? తోడేళ్ల మధ్యకును ఇంకా క్రూరమైన జంతువుల మధ్యకి నేను మిమ్మల్ని కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తోడేళ్ళు ఉన్నాయి, క్రూరమైన జంతువులు లాంటి మనుషులు ఉన్నారు. దేవుడు పంపుతున్నాడు, ఏళ్ల మధ్యకి పంపుతున్నాడు అంట. కాబట్టి ఏడు కోరుకుంటాయా? అయ్యా చెప్పారు, వేసుకుని ఎక్కడ వేశారు? భయంకరమైన విషచక్రాల మధ్యలో ఆ బాలులు వేసారు. కాబట్టి ఆయన చంపేయలేదా? చంపేయలేదు. ఆయన చంపేశాడు, వాటిని చంపాడు కానీ ఆయన చంపాలి. దేవునికి స్తోత్రం. ఆ బాలుల నుంచి బయటికి తీసే వరకు కూడా దేవుడు ఆయన సజీవుడు కానీ వాటిని చంపే శక్తి ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాకపోయినా 1 సంవత్సరం అయినా సరే అందరం చక్కగా ఇలా మనం చేయగలిగితే మన కుటుంబస్తులు కొంతమంది అయినా వాళ్ళు పాఠశాల పండుగ తప్పుతుంది. దేవుడు అంత గొప్పవాడరా, వాడు చిన్న సంఘమే కానీ అంత అద్భుతంగా ఉందా, అపూర్వపడ్డా.
యేసు ప్రభు వారు కూడా అద్భుతాలు చేసినప్పుడు ఏం చేయబడ్డారు? వాళ్ళు అద్భుతపడ్డారు, ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. అన్నారు. ఇప్పుడు దేవుని సంఘం మనకు ఆ రీతిగా నడుచుకోవాలి. కడవరి దినాల్లో మెస్సీ వారి లోకానికి తిరిగి ఆయన రాకముందే మన ప్రాణం పోకముందే. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మన ప్రాణం కూడా ఎప్పుడు పోతుందో, ఎక్కడ పోతుందో, ఎలా పోతుందో పోకముందే, రాకముందే ఈ మధ్య కాలంలోనే మనము ఆయన కొరకు మనం నమ్మిన సత్యాన్ని, మనం నమ్మినటువంటి పండుగని, మనం నమ్మినటువంటి శబ్దాన్ని, మనం నమ్మినటువంటి క్రమాన్ని లోకంలోనికి చూపించాం. దేవుడికి దేవుడు మనం కలిసి నడుచుకోవాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నారు. దేవుడు ఇచ్చిన మాట దీవించిన ప్రార్థన చేస్తారు.